నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. ఈరోజు నా చేతికి ఒక మంచి పుస్తకం వచ్చింది. ఇది రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ యొక్క ఆత్మకథ. చాలామందికి తెలుసు, డాక్టర్ గోశాల మురళీకృష్ణ గారు అడిషనల్ సూపరింటెండెంట్ అడ్మినిస్ట్రేషన్ చేసి పదవి విరమణ చేశారు. మురళీకృష్ణ గారి మనో అంతరంగాన్ని మొత్తాన్ని కూడా ఒదిగిన కాలం ఇలా విడిగా చదువుకుంటే, ఇంకొక అర్థంలో చదువుకుంటే ఒదిగిన కలం. నిజానికి మురళీకృష్ణ గారు తన వృత్తి జీవితంలో పోలీస్ వ్యవస్థలో చాలా కీలకంగా వ్యవహరించారు. మురళీకృష్ణ గారిలో ఒక మంచి రచనా పటిమ ఉంది, స్నేహశీలత్వం ఉంది, కొన్ని అంశాల విషయంలో నిర్మోహమాటంగా మాట్లాడే తత్వం ఉంది. ఈ ఒదిగిన కాలం ఒక పోలీస్ అధికారి ఆత్మకథగా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను సమీక్షించడానికి కొంచెం వెనకంజ వేశాను. కానీ ఆలోచించిన తర్వాత మురళీకృష్ణ గారి వ్యక్తిత్వం గురించి నాకు తెలిసిన తర్వాత నాకు చాలా పురాపరిచయం ఉంది. ఇప్పుడు గుర్తున్నానో లేదో కానీ ఈ పుస్తకానికి కాకి మాధవరావు గారు ముందు మాట రాశారు, మిత్రులు కంచెల జయరాజు గారు వంటి వారు ఆప్తవాక్యాలు రాశారు. సో అంతకన్నా క్రెడిట్ ఏం ఉండదు. కానీ ఈ పుస్తకాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఆత్మకథ అంటే మన కథ మనం రాసుకోవటం అనే సందేహంలో ఆయన పడిన తర్వాత ఒక సత్యాన్ని గ్రహించారు. ఆత్మకథ అంటే మనం ఎదగటానికి దోహదం చేసినటువంటి వారి అందరినీ గుర్తు చేసుకోవటం, మనస్సులో ప్రస్తావించుకోవటం. ఆత్మకథ అంటే మనతో కలిసి ముందుకు నడిచిన వారిని ప్రేమించటం. అలాగే ఆత్మకథ అంటే ఇంకొక విషయాన్ని కూడా ఆయన రచనలో చెప్తారు, ద్వేషించిన వారిని కూడా ప్రేమించటం అనే సందర్భాన్ని ఆయన ఒక చోట ప్రస్తావిస్తారు. అంటే ఈ పుస్తకం నిజంగా తప్పనిసరిగా చదవాల్సినటువంటి పుస్తకం. ఒదిగిన కాలం నిజంగానే ఒదుగుదలలో గొప్పతనాన్ని తెలియజేస్తుంది.